జబర్దస్త్ ప్రోగ్రామ్తో జబర్దస్త్గా పలు సినిమాల్లో హీరోయిన్గా బుల్లితెరలో యాంకర్గా తనే షోకి అట్రాక్షన్గా జబర్దస్త్ ఫేమ్ రష్మి గారు మనతో ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్. జబర్దస్త్ వెల్కమ్ టు యూ టూ అండి. సవ్వడి అనే మూవీలో మీరు ఎంటర్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ యూ వెంట్ ఇన్ టు సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆ తర్వాత ఐటమ్ సాంగ్లో చేశారు. సో హౌ ఈస్ ద జర్నీ? జర్నీ వచ్చి వండర్ఫుల్ చెప్పలేము. ఇట్స్ బీన్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అంటే సవ్వడి ఆల్మోస్ట్ ఐ థింక్ 2000 ముందు నేను చేశాను. సో ఇప్పుడు 2015 అయ్యింది. సో యూ కెన్ క్లియర్లీ సీ ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. కొన్ని మంచి రోజులు చూశాను, కొన్ని బ్యాడ్ డేస్ కూడా చూసాం. సో ఇట్స్ బీన్ ఆన్ ద హోల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకొని యువ సీరియల్లో మీరు ఎంటర్ అయ్యారు. సో ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇనిషియలీ సవ్వడి కాకుండా థ్యాంక్స్ అనే ఒక సినిమా కూడా వినీత్ అండ్ శ్రీనాథ్తో చేశాను, యాజ్ ఎ లీడ్ చేశాను. కానీ దాని తర్వాత నాకు అసలు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. మీరు చెప్పారు కదా క్యారెక్టర్ రోల్స్ చేశానని, అది నేను ఇష్టంగా చేయలేదండి. ఇట్ వాజ్ అంటారు కదా, స్టోరీ చెప్పడం ఒకటి, షూటింగ్ చేసేటప్పటికి ఒకటి, ఎడిటింగ్ అయ్యాక ఒకటి, సినిమా థియేటర్ ఇలా వెళ్ళిపోయారు మీ సినిమాలో అలా. సో అవి జరిగాయి చాలా. అంటే నేనే కాదు మోసపడేదాన్ని, ఇంకా చాలామంది ఇలా చీట్ అయ్యారు, నేనే కాదు. సో అదే సార్ ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో దాని తర్వాత ఇంకా నాకు విసుకొచ్చేసిందండి. ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ జస్ట్ టేక్ అ బ్రేక్. అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. అండ్ బ్యాక్ దెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఆల్సో. అంటే ఆ టైంలో అంత ఇప్పుడు నాలో ఉన్న మెచ్యూరిటీ, సిచ్యువేషన్స్ని హ్యాండిల్ ఎలా చేయాలో ఆ టైంలో అంత ఉండేది కాదు. సో ఇన్ ఎ వే ఐ థ్యాంక్ మై సెల్ఫ్ అండ్ థ్యాంక్ మై సిచ్యువేషన్స్ దట్ అవి జరిగాయి కాబట్టి కొన్ని లైఫ్లో మార్పులు వచ్చాయి. ఐఎమ్ అ మచ్ మోర్ మెచ్యూర్ పర్సన్ అండ్ మచ్ మోర్ ఏమంటారు, ఐ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ బెటర్ నౌ కంపేర్ టు దెన్. ఓకే, మీరు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదన్నారు. సో టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే చాలామందికి రష్మి ఈజ్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర అంటున్నారు. సో టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్. వెల్, రష్మి ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, రష్మి ఈజ్ ఫ్రమ్ విశాఖపట్నం. బట్ రష్మి తెలుగు అమ్మాయి కాదు. రష్మి వాళ్ళ మమ్మీ వచ్చి ఒరిస్సాకి బిలాంగ్ చేస్తుంది, రష్మి వాళ్ళ పప్ప వచ్చి యూపీకి బిలాంగ్ చేస్తారు. కానీ నేను వైజాగ్లో పుట్టి పెరిగాను కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. బికాజ్ పర్సనల్గా చెప్పాలంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇప్పుడు డివైడ్ అయింది. కానీ మొత్తానికి చెప్పాలంటే సౌత్లో అమ్మాయిలకి ఉన్న సెక్యూరిటీ వేరే ఎక్కడ లేదండి. సో పర్సనలీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ నేను ఆంధ్ర కానీ తెలంగాణ కానీకి బిలాంగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలకి ఉన్న సెక్యూరిటీ వేరే ఎక్కడ లేదండి. సో ఇక్కడ ఒక అమ్మాయి రాత్రి 1 o'clock కూడా రోడ్ మీద ఒంటరిగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్తూ ఉంటే ఎవరు ఏం నసపెట్టరు అసలు. అంటే వాళ్ళ ఓన్ పైనలో ఉంటారు కాబట్టి. కానీ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇక్కడ వచ్చి చాలా సెక్యూరిటీ ఉందండి అమ్మాయికి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ బిలాంగ్ టు ది స్టేట్. మీరు ఇప్పుడు గుంటూరు టాకీస్లో హీరోయిన్గా చేస్తున్నారు. సో జబర్దస్త్ కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నారు అని అయితే విన్నాము. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నేను కూడా విన్నానండి, కానీ నేను జబర్దస్త్కి ఎలాంటి ఫుల్ స్టాపే కాదు, కామా కూడా పెట్టట్లేదు. జబర్దస్త్ విల్ కీప్ కంటిన్యూయింగ్. జబర్దస్త్కి నేను ఫుల్ స్టాపే కాదు, కామా కూడా పెట్టట్లేదండి. జబర్దస్త్ విల్ గో ఆన్. అంటే వాళ్ళు ఓకే రష్మి ఇంకా చాలు, ఇంకా అవసరం లేదమ్మా, జనాలు నిన్ను చూసి ఇంకా పిచ్చెక్కిపోతున్నారు, ఇంకా చాలా, ఇంకా నువ్వు వెళ్ళు, అప్పటి వరకు నేను చేస్తూనే ఉంటాను జబర్దస్త్. అనసూయ గారు అవుట్ అయ్యారు, రష్మి ఈజ్ ఇన్ అని సోషల్ మీడియాలో బాగా ఎట్లా అంటే కంపారిజన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఆ కంపారిజన్స్ని మీరు ఎలా ఫేస్ చేశారు? చాలా డిప్రెసింగ్గా ఫేస్ చేశానండి. చాలా 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 డిప్రెసింగ్గా ఫేస్ చేశాను. ఎందుకంటే నేను జబర్దస్త్ జాయిన్ అప్పటికి అనసూయ వాజ్ ఆల్మోస్ట్ 13 episodes ఓల్డ్. అంటే ద పవర్ ఆఫ్ జబర్దస్త్ నేను జబర్దస్త్ జాయిన్ అయ్యాకనే నాకు అర్థమైంది. అప్పటివరకు నాకు నిజంగా తెలియదు. ఆఫర్ వచ్చింది, ఓకే, అప్పటికే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కనుక్కున్నాను ఎలాంటిదండి షో అంటే, బాగుందమ్మా, మంచి టీఆర్పీ రేటెడ్ షో, చేయొచ్చు అని అన్నారు. కానీ షో చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 episodes నా ఎపిసోడ్స్ ఆన్ ఎయిర్ వచ్చాక నాకు అర్థమైంది, అబ్బా నేను ఎక్కడ ఎలాంటి రాజ్యంలో నేను ఎంటర్ అయ్యానని అప్పుడు నాకు అర్థమైంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద వ్యూవర్స్, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రష్మిని ద వే ఐ యామ్ మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దాట్. నేను ఇక్కడ అనసూయని రిప్లేస్ చేయడం అవన్నీ ఏం జరగలేదండి. తను ఫర్ హర్ ఓన్ రీజన్స్
తను జబర్దస్త్ మానేయాల్సిన వచ్చింది తను బికాస్ ఆఫ్ అ పర్సనల్ రీజన్స్. సో నేను ఇంకా పిక్చర్లో వచ్చాను. అండ్ కంపారిజన్స్ ఇస్ బట్ న్యాచురల్ అండి. ఇప్పుడు సినిమాలు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడే కంపారిజన్స్ జరుగుతాయి. మరి నేనైతే మొత్తం షో టేక్ ఓవర్ చేశాను. సో ఆబ్వియస్లీ కంపారిజన్స్ అయితే ఉండేవి. సో బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాస్ బట్ ఆబ్వియస్ అండ్ ఇట్ పుష్డ్ మీ. జబర్దస్త్లో మీ మీద బాగా సెటైర్స్ అండ్ కామెడీస్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? నేను చాలా అది కామెడీ కాబట్టి కామెడీగానే ఫీల్ అవుతామండి. ఏ టీం అంటే మీకు బాగా ఇష్టం అందులో? నాకు వచ్చి చంద్రగారి టీం, సుడిగాలి సుధీర్ టీం అండ్ చంటి టీం, దీస్ ఆర్ మై 3 టాప్ మోస్ట్ ఫేవరెట్స్. గుంటూరు టాకీస్ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? గుంటూరు టాకీస్లో వచ్చి అంటే మై క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఏమంటారు, సెక్సీ సెడక్ట్రెస్ అలాంటిదండి. అంటే కానీ సెక్సీ సెడక్ట్రెస్ వచ్చి మన పాష్ లొకాలిటీలో కాకుండా పని మనుషులు ఉంటారు కదండి, ఆ బ్యాచ్ లాంటిది. మొత్తం గుంటూరులో స్లమ్స్లో ఉన్న అమ్మాయిలాగా దాంట్లో అలాంటిది క్యారెక్టర్ నాది. సో రష్మి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? గుంటూరు టాకీస్ రిలీజ్కి ఇప్పుడు రెడీ అవుతుంది. అది కాకుండా చారుశీల అనే ఒక సినిమా నేను, రాజీవ్ కనకల గారు, శ్రీనివాస్ గారు డైరెక్షన్ కింద ఇప్పుడే ఫినిష్ చేసాం. ఇంకా ఫ్యూ మోర్ డేస్ ఆర్ దేర్ ఫర్ షూటింగ్. త్వరలో దాని డబ్బింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. అది కాకుండా ఇంకా దేర్ 2 more projects, but too early to talk about it. So what is your dream role? డ్రీమ్ రోల్ వచ్చేసరికి ఇంకా ఐ డోంట్ నో, ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్. నాకైతే అన్ని రోల్స్ చేయాలని ఉందండి. ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అందరికీ ఒక స్ట్రెంగ్త్ అనేసి ఉంటుంది. నా స్ట్రెంగ్త్ ఏంటో అది నేను తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఖాళీ సమయాల్లో రష్మి ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి ఖాళీ సమయాలు లేదు, కానీ ఖాళీ సమయం రష్మి పడుకుంటుంది. ఓకే, మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్స్? వెల్ చాలామంది ఉన్నారండి ఫేవరెట్. ఆల్ టైమ్ హీరోయిన్ అయితే దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మాధురి దీక్షిత్ అండి, అంతే. మా నెల్లూరు వ్యూవర్స్ కోసం మీరు కొన్ని వర్డ్స్. నెల్లూరు ప్రేక్షకులందరికీ అ వెరీ వెరీ హ్యాపీ దీపావళి అండి. సాడ్లీ నాకు ఈరోజే వెళ్ళాలి అనేసి కంపల్సరీ ఉంది కాబట్టి, బట్ నేను మీ చేపల పులుసు, రొయ్యలు స్పెషాలిటీ ఇక్కడంట, ప్రాన్స్ అండ్ అవన్నీ ట్రై చేయాలని చాలా 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 ఆశ ఉంది. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా మళ్ళీ వచ్చి నెల్లూరులో కొన్ని రోజులు స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న సీనరిక్ బ్యూటీ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ లవ్ యూ నెల్లూరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రష్మి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో.